హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కటింగ్ చేయబోయే బ్లౌజు చెస్ట్ లూజు 18. చెస్ట్ లూజు 18 అంటే ఇది డబల్ ఫోల్డింగ్ పైన కదా. చెస్ట్ లూజు ఇలాగే కొలుచుకోవాలి మనం బ్లౌజ్కి, ఓకేనా. చెస్ట్ లూజు ఇది 18 బ్లౌజు. నడుము లూజు చూసుకుందాం. ఇప్పుడు నడుము లూజును ఇక్కడ నుండి అంటే ఉక్సుపట్టి దగ్గర నుండి చూసుకుంటే మనం కాజాపట్టిని కొలవకుండా కాజాపట్టిని హోల్డింగ్ చేసి మాత్రమే కొలతకి తీసుకోవాలి. ఇక్కడ నడుము లూజు 29 ఇంచులు, ఓకేనా. ఓకే అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు చివరిలో చెప్తాను. ఇప్పుడు బ్లౌజు మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజు మార్కింగ్ చేసుకునే ముందు ఈ చివరన వేస్ట్ క్లాత్ సమానంగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజు పొడవు నేను ఒక 1 ఇంచ్కి పెంచుతున్నాను. మనం బ్లౌజు పొడవు పెంచాలి అంటే ఇక్కడే పెంచుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచు పొడవుకి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఈ 1 ఇంచ్ ఏమో బ్లౌజు పొడవు పెరగడానికి, ఇక్కడ 1/2 ఇంచ్ ఏమో మనం కుట్టు కోసం, ఓకేనా. ఇప్పుడు బ్లౌజు పొడవు మార్క్ చేసుకుందాం. బ్లౌజు పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఇలా పట్టుకోవాలి. ఇక్కడ హోల్డింగ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ డేట్ దగ్గర ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. బ్లౌజ్ని పట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా కింది వైపున, ఈ మార్కింగ్ దగ్గర నుండి పై వైపునకి పెట్టేసుకోవాలి. కొత్తగా నేర్చుకునేవారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వారికి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇది. పై వైపున ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత టేప్తో చూసుకోవాలి పొడవు ఎంత ఉంది అనేది. మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి కింది వైపునకి చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత పొడవు ఉందో ఇటువైపున కూడా సేమ్ అంతే పొడవుకి మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్తో. ఇప్పుడు 1/2 ఇంచు కుట్టు కోసం కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోవడానికి ముందుగా నెక్ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ని మార్క్ చేసుకుందాం. నెక్ డీప్ షోల్డర్స్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ని షోల్డర్స్ 2 కలిపి పట్టుకోవాలి. బ్లౌజ్ ఇలా 2 షోల్డర్స్ కలిపి పట్టుకొని బ్యాక్ నెక్ దగ్గర మిడిల్లో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ మార్క్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ దగ్గర నుండి ఇలా నెక్ డీప్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ షోల్డరు, చంక రౌండ్, చెస్ట్ లూజు మార్క్ చేసుకుందాం. దానికోసం మనం బ్లౌజ్ని ఒక 1/2కి ఇలా బ్లౌజ్ పీస్ పైన వేసుకోవాలి. మనం బ్యాక్ నెక్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్లాత్ పైన మార్క్ చేసుకున్నది బ్లౌజ్ పైన మార్క్ చేసుకున్న 2 కలిసేలాగా పెట్టుకోవాలి ముందుగా. తర్వాత బ్లౌజ్ని ముడతలు లేకుండా నీట్గా ఇలా సర్దుకొని పెట్టుకోవాలి. బ్లౌజ్ని ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకున్న తర్వాత మనం నెక్, షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. మనం నెక్ కానీ షోల్డర్ కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని మీకు డౌట్ ఉంటే ఒకసారి నెక్ దగ్గర నుండి షోల్డర్ వరకు ఇలా కొలుచుకోండి టేప్తో. ఇలా కొలుచుకున్నప్పుడు మనకు నెక్, షోల్డర్ కలిపి 5.5 ఉంటే సరిపోతుంది కుట్టుతో సహా. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు టేపుతో నంబర్స్తో పని లేకుండా మీకు ఈజీగా బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. తర్వాత చంక డౌన్కి చెస్ట్ లూజు మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర చంక డౌన్కి ఇప్పుడు చెస్ట్ లూజు మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇది చెస్ట్ లూజు దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత చంక డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని కదలకుండా చంక రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుండి క్లాత్ని కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్క్ చేస్తున్నప్పుడు బ్లౌజ్ కదలకుండా నీట్గా పట్టుకొని మార్క్ చేసుకోవాలి. కుట్టు పైన ఇలా స్టిక్కీగా పట్టుకొని మార్క్ చేసుకోవాలి నీట్గా. చూడండి, హ్యాండ్ మొత్తం ఇలాగే హోల్డింగ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నడుం లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. బ్లౌజు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే ఇంతే అండి. మనకి బ్లౌజు పొడవు, నెక్ రౌండ్, షోల్డరు, చెస్ట్ లూజు, చంక డౌను, చంక రౌండ్, ఇక్కడ నడుం లూజు, బ్యాక్ డాట్స్ ఇంతే అండి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర ఈ డాట్స్ అన్నీ మార్కింగ్ చేసుకోవాలి. మనకి నెక్ డీప్ తీసుకోవాలి అనుకుంటే కింది వైపున పెంచుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచు డీప్కి మార్క్ చేస్తాను. ఇక్కడ రౌండ్ మార్కింగ్ చేసుకోవడానికి రాకపోతే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపుకి అటువైపుకి లైన్ డ్రా చేసుకొని కార్నర్ దగ్గర రౌండ్ మార్క్ చేసుకోవాలి. మన దగ్గర కరువు స్కేల్ కనుక ఉంటే నీట్గా రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర డాట్స్ అన్నీ కలిపేసుకోవాలి. తర్వాత కుట్టు కోసం కూడా మరొక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్ వైపున కూడా మరొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చంక రౌండ్ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి బ్లౌజ్ పైన పెట్టి చూసుకోవచ్చు. మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలండి. ఇలా బ్లౌజ్ పైన పెట్టి చూసుకోవాలి. షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి. ఇక్కడ 8.5 కంటే ఒక గీత ఎక్కువ వచ్చింది. మనం ఇలా టేప్తో కొలుచుకునేటప్పుడు చూడండి, కుట్టు కోసం తీసుకుని ఎక్స్ట్రా వదిలిపెట్టి కింది లైన్ దగ్గర నుండి మాత్రమే కొలుచుకోవాలి.
చూడండి ఇక్కడ మనకి చంక రౌండ్ కరెక్ట్గా వచ్చింది. మార్కింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చంక రౌండ్ను ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఇది నడుము లూజు, ఇది నడుము లూజు డాట్ కోసం చేసుకున్న మార్కింగ్ కదా. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కుట్టు కోసం కూడా ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుండి నడుము లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. కుట్టు కోసం కూడా మరొక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి బ్లౌజ్ బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలి. 4 ఇంచుల పొడవు, 4 ఇంచుల పైకి పొడవు మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్. ఓకే అండి, బ్లౌజు బ్యాక్ పట్టు మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. బ్లౌజ్కి భుజాలు జారకుండా ఉండాలంటే భుజం పైన కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసి వదిలిపెడుతున్నాను. ఫ్రంట్ పట్టు కటింగ్ అయిపోయిన తర్వాత నేను షోల్డర్ పైన కట్ చేస్తాను. తర్వాత బ్యాక్ పట్టు కటింగ్ అయిపోయిన తర్వాత మనం మార్క్ చేసుకున్న దగ్గర చంక కుట్టు దగ్గర ఒక కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోవద్దు. ఇది మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ పట్టు మార్కింగ్ చేసుకునేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ దగ్గర కూడా ఒక కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ దగ్గర నుండి నడుము వరకు అంటే నడుము కుట్ల వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే అండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మనకి బ్యాక్ నెక్ నీట్గా రౌండ్గా రావాలి అంటే మన క్రాస్ పీసులు కాకుండా మనకు నెక్ ఎలా అయితే ఉంటుందో అలాగే కట్ చేసుకునే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. చూడండి, మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్నప్పుడు మనకి ఈ పీస్ వస్తుంది కదా, ఈ నెక్ పీస్ని ఇటువైపుకి అంటే హోల్డింగ్ ఉన్న వైపున ఇలా వేసుకొని మనం నెక్ పీస్ని కట్ చేసుకోవాలి. మనం నెక్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే మనం నెక్ పీస్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ పీస్ పక్క నుండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి నెక్ పీస్ కోసం. మనం ఇలా నెక్ మార్కింగ్ చేసుకున్నామంటే మన స్క్వేర్ నెక్ అయినా స్టార్ నెక్ అయినా ఎలాంటి నెక్ అయినా మనం నీట్గా ఇలా కుట్టు వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మిడిల్లో నెక్ మనకి పనికొస్తుంది నెక్ పీస్. ఇప్పుడు కట్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు రౌండ్ నెక్ అనే కాకుండా మన స్క్వేర్ నెక్ తీసుకున్నా కూడా కొత్తగా నేర్చుకునే వారికి కుట్టడం ప్రాబ్లం అవుతుంది కదా. ఇలా నెక్ అనేది కట్ చేసుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ నెక్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మనం కుట్టు వేసేసుకోవచ్చు. మనకి రౌండ్గా అద్దినట్టుగా ఉంటుంది నెక్. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పట్టు మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పట్టు మార్కింగ్ చేసే ముందు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి, స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చేయబోతున్నాం. బ్యాక్ పార్ట్ చుట్టీలో మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి చంక కుట్టు దగ్గర ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి కనబడేలాగా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాము అంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేసుకోవాలి, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ వరకే స్టాప్ చేయాలి. నెక్ రౌండ్ అసలు మార్క్ చేసుకోవద్దు, మనకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. షోల్డర్ పైన కూడా కుట్టు కోసం కటింగ్ కోసం ఈ 2 మార్కింగ్స్ చేసుకోవాలి. ఇది కటింగ్ కోసం కదా, కుట్టు కోసం కూడా కిందికి 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ కింది వైపుకి మార్క్ చేసుకోవాలి. అది ఎందుకు తర్వాత చెప్తాను. నెక్ రౌండ్ అయితే అసలు మార్క్ చేసుకోవద్దు. బ్యాక్ నెక్ దగ్గర నుండి పై వైపునికి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలంటే ఇక్కడ లెంత్ ఇలా చూసుకోవాలి టేప్తోని. చూడండి, ఇటువైపున కూడా సేమ్ ఇలాగే మార్క్ చేసుకొని పైకి ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి స్ట్రేట్గా. లేదు అంటే మనకి ఇటు కానీ అంటే లోపల వైపున కానీ బయటకు కానీ వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా ఇటైనా అటైనా పోతుంది కదా, అలా పోకుండా స్ట్రేట్గా రావాలి. ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ నెక్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పైన కుట్టు కోసం తీసుకున్న 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. కింది వైపున ఉన్నది కుట్టు కోసం, పై వైపున ఉన్నది ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఓకేనా, ఇప్పుడు చంక లోతు మార్క్ చేసుకోవాలి. చంక లోతు పైన షోల్డర్ దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా మిడిల్లో ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇటువైపున అటువైపున 0 సైజ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ప్రతి డౌట్ క్లియర్ చేస్తాను. లోత్ అనేది మరీ ఎక్కువగా తీసుకోవద్దు, కొంచెమే తీసుకోవాలి. ఇప్పుడు కింది వైపున మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి పైకి ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కింది వైపున లైన్ కదా, ఇక్కడ నుండి 2 ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి పైకి ఉక్సు పట్టి కాజాపట్టి వైపున అయితే ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవడానికి బ్లౌజు ఫ్రంట్ పట్టు తీసుకోవాలి. ఇలా ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా పెట్టుకొని చూసుకోవాలి. చూడండి, ఇక్కడ 7 ఇంచులు ఉంది నెక్. ఇక్కడ ఒక 1/4 ఇంచు కలిపి నేను ఒక 7.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ మనకి డీప్ కావాలన్నా తగ్గించాలన్నా మనం ఇప్పుడు మార్క్ చేసుకునేటప్పుడు పొడవు పెంచేటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/4 ఇంచు పొడవు పెంచుతున్నాను. ఇది నెక్ పొడవు అన్నమాట, మనకి 7.5 ఇంచులు పొడవు. డీప్ మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ కోసం మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దానికి స్ట్రేట్గా ఇలా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్ట్రేట్గా
కిందికి పైకి కాకుండా దీనికి స్ట్రేట్గా, అంటే మనం 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, దీనికి స్ట్రేట్గా లైన్ దగ్గర నుండి డీప్కి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇటువైపున అటువైపున స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ప్రతిదీ మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు కింది వైపున మార్కింగ్ దగ్గర నుండి పై వైపునకి డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వేసి మనం మార్కింగ్ చేసేటప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్కి లోపల వైపున ఒక 1/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు నుండి ఈ లైన్కి మాత్రమే మనం మార్క్ చేసుకోవాలి. స్ట్రేట్గా ఈ లైన్కి కలిపేసుకోవాలి, లోపల వైపు ఉన్న లైన్కి. ఓకేనా. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్క్ చేసుకోవాలి రౌండ్గా. నెక్ ఇంకొంచెం మనకు రౌండ్గా రావాలి అంటే చూడండి, లైన్ లోపల నుండి కొంచెం కరువు తిరిగినట్టుగా లోపల నుండి మార్క్ చేసుకోవాలి. కొంచెం ఇలా కొంచెమే తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు కుట్టు కోసం మరొక 1/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ 1/4 ఇంచు మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందు డ్రా చేసుకున్నాం కదా, ఒక 1 ఇంచు ఆ లైన్కి కలిపేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపున మరొక 1/4 ఇంచు ఎక్స్ట్రా కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పట్టు పొడవు మార్కింగ్ చేసుకుందాం. దానికోసం షోల్డర్ ఉంటుంది కదా, ఫ్రంట్ పట్టు షోల్డర్ మిడిల్లో పెట్టుకోవాలి. టేప్ని ఇలా మిడిల్లో పెట్టుకొని స్ట్రేట్గా కింది వరకు తీసుకోవాలి. ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, దీని కింద ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్ల దగ్గర నుండి కూడా ఫ్రంట్ పట్టు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పట్టుకి మనం షేప్ పట్టీలు కుట్టు వేసుకుంటాం కదా, షేప్ పట్టీల వరకు ఫ్రంట్ పట్టు లెంత్ అన్నమాట. ఇప్పుడు చంక కుట్టు దగ్గర మనం ఇక్కడ డాట్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కింది వైపున ఒక 1/4 ఇంచు కింది వైపు నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. షేప్ పట్టి కుట్టు దగ్గర నుండి ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మన కుట్టు కోసం కూడా కలుపుకొని ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కింది లైన్ దగ్గర నుండి ఒక 1 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. ఇటువైపున మనకి బ్లౌజ్కి ఎంతైతే లెంత్ ఉంటుందో అంతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పట్టు లెంత్ చెక్ చేసుకోవాలి. దానికోసం ఉక్సు పట్టు దగ్గర నుండి ఇలా మిడిల్ డాట్ వరకు పట్టుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అది వదిలిపెట్టి మనం ముందు మార్క్ చేసుకున్న దాని దగ్గర నుండే చూసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పట్టుని ఇలా చూసుకోవాలి. ఉక్సు పట్టి దగ్గర నుండి మిడిల్ డాట్ వరకు ఇలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇటువైపుకి చూసుకోవాలి. చూడండి, చంక కుట్టు వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి అన్ని బ్లౌజెస్కి ఇలా సమానంగా రాదు. కొన్ని బ్లౌజెస్కి ఏమవుతుందంటే కొంచెం ఇలా బయటికి వస్తుంది లెంత్ అనేది, ఫ్రంట్ పట్టు లెంత్ అనేది పెరుగుతుంది అనమాట. అప్పుడు మనం సేమ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకే మార్చేసుకొని మళ్ళీ బయటికి ఒక 1.5 ఇంచుకి మార్చేసుకోవాలి కుట్టు కోసం, లేదంటే మనకి ఫ్రంట్ పట్టు టైట్ అయిపోతుంది. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఎక్కడి వరకు అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి స్ట్రేట్గా. మనకి పైన చంక కుట్టు దగ్గర చేంజ్ అవ్వదు, కింది వైపున మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ మార్కింగ్ చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. మన ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర నుండి ఒక 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి మిడిల్ డాట్ కోసం. ఇప్పుడు మిడిల్లో ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కింది వైపున డాట్ వెడల్పు అన్నమాట ఇది. ఇప్పుడు డాట్ పొడవు ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేస్తున్న బ్లౌజ్ని బట్టి ఒకవేళ ఇంక కొంచెం పొడవున్న బ్లౌజ్ అయితే ఒక 1/4 ఇంచు పెంచుకోవచ్చు, కొంచెం హైట్ తక్కువ ఉన్న బ్లౌజ్ అయితే ఒక 1/4 ఇంచు తగ్గించి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్కి ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సైడ్ డాట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒక 2 ఇంచులు లేదంటే ఒక 2.5 ఇంచులు, పావుతక్క 2 ఇంచులు కూడా చేసుకోవచ్చు. మన ఈ హైట్ని బట్టి, మన ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ని బట్టి మనకి సగానికంటే ఇక్కడ పట్టి ఉంటుంది కదా పొడవు, దానికి సగానికంటే ఎక్కువ పైకి వెళ్ళొద్దు. కిందికున్నా పర్వాలేదు కానీ పైకి అయితే వెళ్ళకుండా చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు చంక వైపు ఉన్న డాట్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ 2 మార్కింగ్స్ ఇలా చూసుకొని ఇక్కడ మిడిల్లో వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక వైపున స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్తోని. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ప్రతిదీ మీ డౌట్ క్లియర్ చేస్తాను. వీడియో రూపంలో మీకు చూపిస్తూ చెప్తాను. ఇప్పుడు ఇటు సైడ్ డాట్ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రంట్ పట్టు మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ పీస్ కట్ చేసుకుందాం. తర్వాత హ్యాండ్స్ షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇక్కడ మరొక విషయం చెప్తాను. చూడండి, మనం ఒకవేళ బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మనం ఈ మార్కింగ్ వరకు కట్ చేసుకోవాలి. ఓకేనా. లేదు అంటే మనకి నెక్ పెరుగుతుంది. నెక్ పట్టి కుట్టి మనం హెమ్మింగ్ వేసుకోవడానికి మాత్రమే ఇలా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ మనం పైపింగ్ వేసుకోవాలనుకుంటే సేమ్ ఈ మార్కింగ్ మీద నుంచే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత డాట్స్ దగ్గర ఇలా కడిచించుకోవాలి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ చంక కుట్టు దగ్గర కూడా కడిచించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. డాట్స్ అన్నిటి దగ్గర ఇలా కడిచించుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం.
హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి క్లాత్ ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపున ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి. హ్యాండ్స్ పొడవు పెంచాలి అంటే స్టార్టింగ్లోనే పెంచాలి. ఇక్కడ నేను ఒక 1 ఇంచు పొడవు పెంచుతున్నాను హ్యాండ్స్ని. తర్వాత మనం హెమ్మింగ్ కోసం కూడా, హెమ్మింగ్ పట్టి కోసం కూడా మరొక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇది పొడవు, మరొక 1 ఇంచ్ ఏమో హెమ్మింగ్ పట్టి కోసం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు చూడండి ఇలా బ్యాక్ పార్ట్ నుండి వచ్చేలాగా వేసుకోవాలి. మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఇలా పైవైపునకు రావాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా వేసుకోవద్దు, అంటే ఉక్సు సైడ్ నుండి వేసుకునే హ్యాండ్ వేసుకోవద్దు మార్కింగ్ కోసం. ఎందుకు అంటే మనం ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి లూత్ కట్ చేసుకుంటాం కదా, మనకి హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా ఉండదు. అందుకని మన ఫ్రంట్ పార్ట్ నుండి వచ్చే హ్యాండ్ వేసి కట్ చేసుకోవద్దు హ్యాండ్స్. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఉక్సు సైడ్ నుండి వచ్చే హ్యాండ్ కాకుండా ఓన్లీ కాజా సైడ్ నుండి వచ్చే హ్యాండ్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది కాజా వైపునున్న హ్యాండ్. ఓకేనా. ఇప్పుడు మనం హ్యాండ్ లూజు మార్క్ చేసుకుందాం. 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టి కోసం మార్క్ చేసుకున్నాం కదా, దీనిపైన ఈ లైన్ పైన పెట్టి ఇక్కడ లూజ్ మార్క్ చేసుకోవాలి. అలాగే కుట్టు కోసం ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. కుట్టు దగ్గర నుండి ఇలా స్ట్రేట్గా పట్టుకొని ఇక్కడ కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచు కుట్టు కోసం కూడా మార్క్ చేసుకోవాలి దాని పక్కనే. ఇప్పుడు చంక లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చంక లూజు చంక డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టుకొని బ్లౌజ్ని చూడండి, ఇక్కడ ఇది చంక డౌన్కి, చంక కుట్టు దగ్గర నుండి స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి. ఇది చంక డౌన్కి మార్కింగ్. తర్వాత ఇది హ్యాండ్ లూజు. ఓకే కదండి, అర్థమైంది కదా. ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. మన హ్యాండ్ కుట్టు దగ్గర నుండి ఇలా స్టిక్కీగా పట్టుకోవాలి. కుట్టు దగ్గర ఇలా చేతితో పట్టుకొని క్లాత్ కదలకుండా నీట్గా మార్క్ చేసుకుంటూ రావాలి. చంక రౌండ్ మొత్తం ఇదే విధంగా నీట్గా మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ ఏమాత్రం కూడా కదలకుండా నీట్గా కుట్టు పైన ఇలా స్టిక్కీగా పట్టుకుంటూ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది కదా, బ్లౌజెస్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఇలా. తర్వాత కుట్టు కోసం కూడా మరొక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. చంక కుట్టు దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత కుట్టు కోసం కూడా మరొక 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దానిపై నుండి హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ప్రతి డౌట్ మీకు క్లియర్ చేస్తాను. ఇప్పుడు చంక కుట్టు దగ్గర ఇలా కడిచించుకోవాలి. షోల్డర్ పైన కూడా ఒక కడిచించుకోవాలి. కడిచించుకోవడం అస్సలు మర్చిపోవద్దు, మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి లోతు కట్ చేసుకోవాలి. దానికోసం మనం హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి మాత్రమే కట్ చేసుకోవాలి. మనం చంక కుట్టు దగ్గర కడిచించుకున్నాం కదా, ఈ కట్స్ దగ్గర నుండి స్టార్ట్ చేసి షోల్డర్ పైన కట్స్ వరకు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. మిడిల్లో మాత్రం ఒక 1/2 ఇంచ్ ఉండాలి. ఈ చివర ఆ చివర 0 సైజ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను కట్ చేసిన పీస్ చూపిస్తాను. మనం లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా ఒక కట్స్ ఇచ్చుకోవాలి మర్చిపోకుండా. ఇలా కట్ చేసిన పీస్ గమనించండి, ఇంతే ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ అయితే తీసుకోవద్దు. ఎక్కువగా ఉంటే మనకు చంక దగ్గర ముడతలు వస్తాయి. ఓకే అండి, బ్లౌజ్ అయితే ఫినిషింగ్ నీట్గా రాదనమాట. లోతు మరి ఎక్కువగా కట్ చేసుకోవద్దు. ఓకేనా. ఇప్పుడు షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి. ముందుగా కాజా పట్టి సైడ్ నుండి తీసుకొని పొడవు చూసుకోవాలి, కాజా పట్టి పొడవు. తర్వాత స్టార్టింగ్లో 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, మిడిల్లో 3 ఇంచులు, ఈ చివరన కూడా 3 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ డాట్స్ అన్నీ కలిపేసుకోవాలి. ఇక్కడ పొడవు కట్ చేస్తున్నాను. ముందుగా ఈ డాట్స్ అన్నీ కలిపేసుకొని షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి అయితే షేప్ పట్టీలు ప్లెయిన్వి ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 కూడా కట్ చేసుకోవచ్చు, క్లాత్ ఎక్కువగా ఉంటే. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో కట్స్ ఇచ్చుకోవాలి. షేప్ పట్టీకి స్టార్టింగ్లో అక్కడ కట్స్ ఇచ్చుకోవాలి. అక్కడ ఒక ఖర్చు అనేది కంపల్సరీ ఉండాలి. నీట్గా షేప్ పట్టీలను కట్ చేసుకున్న తర్వాత క్రాస్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. క్రాస్ పట్టీల కోసం మనకి క్లాత్ చూడండి ఇలా క్రాస్గానే ఉండాలి. ఇలా పట్టుకుంటే మనకు సాగినట్టు ఉండాలి క్లాత్. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ వెడల్పుతోనే క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. మనం పైపింగ్ వేసుకోవడానికి కూడా సేమ్ ఇదే విధంగా క్రాస్గా ఒక 1 ఇంచ్ వెడల్పులో కట్ చేసుకోవాలి. మనం డోరీ థ్రెడ్ అంటే బ్లౌజ్కి డోరీ ఉంటుంది, డోరీ తీయడానికి కూడా సేమ్ ఇదే విధంగా క్రాస్లో ఒక 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకోవాలి. ఇవి నడుం పట్టీ కోసం అన్నమాట. నడుం పట్టీ కోసం స్ట్రేట్గా తీసుకోవాలి క్లాత్. 1.5 ఇంచు లేదంటే 1.5 ఇంచ్ అయినా స్ట్రేట్ క్లాత్ తీసుకోవాలి. ఈ చిన్న చిన్న పీసెస్ అన్నీ నేను మిషన్ పైన కట్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రమే కట్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఇది బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత షేప్ పట్టీలు, తర్వాత క్రాస్ పట్టీలు, తర్వాత నడుం పట్టీలు. ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీ నేను మిషన్ పైనే కట్ చేసి చూపిస్తాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూసేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నెక్ పట్టీ నుండి స్టార్ట్ చేద్దాం. ఇది బ్యాక్ నెక్ పట్టీ.
కటింగ్ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది నెక్ పట్టి ఎలా కట్ చేసుకోవాలో. నెక్ పట్టి చుట్టూ ఒక పావు ఇంచులా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. కొత్తగా ఎవరైనా టైలింగ్ నేర్చుకునేవారు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అండి ఇది. ఇప్పుడు షేప్ పట్టీలు స్టిచ్ వేసుకుందాం. షేప్ పట్టీల కోసం ప్లెయిన్ బ్లౌజ్కి అయితే రెండు పట్టీలైనా కుట్టు వేసుకోవచ్చు. క్లాత్ మనకి ఎక్కువగా ఉంటే 3 పట్టీలైనా వేసుకోవచ్చు. నేనైతే ఇటు 3 అటు 3 పట్టీలు వేసి కుట్టు వేస్తున్నాను. ఇది మిడిల్లో పట్టీ. పైన వేసే పట్టీ మనకి లోపల వైపుకి పోతుంది. మిడిల్లో ఉన్న పట్టీ నీట్గా ఉన్న పట్టీ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ కడిచించుకోవాలి కంపల్సరీ. మనకి ఇలా నంబర్స్ వచ్చేవి పైకి కాకుండా ఇట్లా లోపలికి పోయేటట్టు వేసుకోవాలి. ఇక్కడ మనం 3 పట్టీలు వేసి కుట్టు వేస్తున్నాం కదా, మనకి కింద ఉన్న పట్టీ పైన ఉన్న పట్టీ లోపల వైపు పోతాయి. ఓన్లీ మిడిల్లో ఉన్న పట్టీ మాత్రమే మనకి పైకి కనిపిస్తుంది, అంటే బ్లౌజ్కు పెట్టి స్టిచ్ వేసుకునే దగ్గర కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఇటువైపున కూడా మరొక 3 షేప్ పట్టీలు కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించండి, షేప్ పట్టీలు 2 ఒకే వైపున కాకుండా ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ కట్స్ ఇచ్చిన ఉంది కదా, ఈ కట్స్ ఇటువైపుకు ఉండాలి, మన వైపుకు ఉండాలి, అటు ఎదురుగా ఉండద్దు. ఆ కట్స్ ఇచ్చింది ముందు కుట్టింది అటువైపుకు ఉంది కదా, ఇప్పుడు ఇటు కుట్టేది ఇటువైపు పెట్టి కుట్టు వేసుకోవాలి. షేప్ పట్టీలు 2 ఇలా ఎదురెదురుగా పెట్టి కుట్టు వేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో. ఈ చివర్లో 3 పట్టీలు సమానంగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఒకటి లోపలికి ఇట్లా బయటికి కాకుండా సమానంగా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ కట్ చేసుకోవద్దు. మిడిలో పైన ఉన్న ఒక షేప్ పట్టీని ఇటువైపుకి ఫోల్డింగ్ చేసి పైన కుట్టు వేసుకోవాలి. ఖర్చుని అటువైపుకి ఫోల్డింగ్ చేసి దానిపై నుండి కుట్టు వేసుకోవాలి. షేప్ పట్టీని అటువైపుకి టర్న్ చేస్తున్నాం కదా, ఆ పట్టీ పైన వచ్చేలాగానే కుట్టు వేసుకోవాలి. ఇటువైపు పడకుండా ఆ పట్టీ మీదనే కుట్టు వేసుకోవాలి. ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ కుట్టు వేస్తున్నప్పుడు సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా పైన కుట్టు వేసుకుంటూ అయిపోయిన తర్వాత మిడిల్లో థ్రెడ్ కట్ చేసుకొని 2 పట్టీలు 2 వైపులు ఉన్న పట్టీలు కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ క్లాత్ కానీ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. షేప్ పట్టీలు కుట్టు వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్లో థ్రెడ్ కట్ చేసుకొని చుట్టూ ఉన్న థ్రెడ్స్ కానీ ఎక్స్ట్రా క్లాత్ కానీ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇలా కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. 2 ఇలా ఎదురెదురుగా పెట్టి చూసుకోవాలి. షేప్ పట్టీలు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టు వేసుకుందాం. బ్యాక్ పార్ట్ కుట్టు వేసుకున్న ముందుగా డాట్స్ కుట్టు వేసుకోవాలి కదా, డాట్స్ చివరన ఇలా నీడిల్తో హోల్డ్స్ చేసుకోవాలి. ఇటువైపు అటువైపు ఇలా మార్కింగ్ చేసుకొని డాట్స్ కుట్టు వేసుకోవాలి. ఇలా డాట్స్ కుట్టు వేసుకునేటప్పుడు చూడండి, స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. చివరికి వచ్చేసరికి 0 సైజ్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. డాట్స్ కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా గోటుతో రబ్ చేసుకోవాలి. డాట్ కుట్టు వేసేటప్పుడు క్లాత్ని ఇలా సమానంగా పట్టుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి, కుట్టు ఊడిపోకుండా. కుట్టు వేసుకున్న తర్వాత ఇలా రబ్ చేసుకోవాలి గోరుపెట్టి. బ్యాక్ డాట్స్ కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా గోరుపెట్టి రబ్ చేసుకోవాలి. మనకి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నడుము పట్టీలు కుట్టు వేసుకోవాలి. చూడండి, మనం థ్రెడ్ కట్ చేసేటప్పుడు నీడిల్కి దగ్గరగా కట్ చేసుకోవద్దు, కొంచెం థ్రెడ్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. లేదంటే మనకి కుట్టు వేసేటప్పుడు ఊడిపోతుంది తొందరగా. నడుము పట్టీలు జాయిన్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి చివరన. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నడుము పట్టీ పైన రైట్ సైడ్న పెట్టి కుట్టు వేసుకోవాలి. రైట్ సైడ్న పెట్టి రాంగ్ సైడ్కి హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి, రైట్ సైడ్ కదా, రైట్ సైడ్న పెట్టి ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. నడుము పట్టి కుట్టు వేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ డాట్స్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. 2 డాట్స్ దగ్గర అలాగే హోల్డింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నడుము పట్టీని అటువైపుకి టర్న్ చేసుకొని పట్టీ పైన మరొక కుట్టు వేసుకోవాలి. ఓన్లీ నడుము పట్టీ పైన మాత్రమే వేసుకోవాలి. నడుము పట్టి కుట్టు వేసేటప్పుడు ఉన్న ఖర్చుని ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి. మనం పట్టి కుట్టు వేస్తున్న వైపుగా టర్న్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, కొత్తగా నేర్చుకునే వారికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం నడుము పట్టీని ఇలా లూజు మార్కింగ్ చేసుకోవాలి. నడుము పట్టి కుట్టు వేసుకొని అయిపోయిన తర్వాత ఆది బ్లౌజ్తో ఇలా నడుము లూజు మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
మనం ఇలా కుట్టు వేస్తున్నప్పుడే ఫ్రంట్కి బ్యాక్కి ఇలా మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టు వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా డాట్స్ చివరన ఇలా నీడిల్తో హోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండు ఎదురెదురుగా పెట్టుకోవాలి. ముందుగా ఇలా ఎదురెదురుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హోల్డ్స్ చేసుకున్న దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ కుట్టు వేసుకోవడం ఈజీగా ఉంటుంది. చూడండి, రెండు వైపులా మనం ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల డాట్స్ కుట్టు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునేవారు ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ కాకుండా రెండు వైపులా సేమ్ కుట్టు వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ డాట్ నుండి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ డాట్స్ చివర నేను కటింగ్ వీడియోలో చెప్తూనే ఉంటాను కదా, ఇప్పుడు ఇక్కడ కట్స్ ఇచ్చుకోవాలని. ఇప్పుడు కుట్టేటప్పుడు ఈ కట్స్ రెండు కలిపిలా కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి, చివరన కొంచెం వదిలిపెట్టి కట్ చేసుకోవాలి థ్రెడ్ని. కావాలంటే డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు, సింగిల్ కుట్టు అయినా పర్వాలేదు. ఇక్కడ చూడండి, కొంచెం ఒక 1 ఇంచ్ అట్లా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి, లేదంటే దగ్గర కట్ చేసుకుంటే మనకి ఊడిపోతుంది. అది స్టార్టింగ్లో రబ్ చేసుకోవాలి, చివర కొంచెం వదిలిపెట్టుకుంటూ కట్ చేసుకోవాలి థ్రెడ్ని. నీట్గా ఇలా కుట్టు వేసుకోవాలి ఒకటొకటి. డాట్స్ అన్నీ కుట్టు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇలా రబ్ చేసుకోండి. డాట్స్ పైన నీట్గా ఉంటుంది. డాట్స్ రబ్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది, రబ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి చూడండి మీరు. ఓకేనా? చూడండి, రబ్ చేసుకున్న తర్వాత నీట్గా ఉంటుంది మనకు ఫినిషింగ్. ఇప్పుడు ఇటువైపున కూడా కుట్టు వేసుకుందాం. కటింగ్ వీడియోలో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఇలా కట్స్ ఇచ్చుకోవాలి అని. కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి కుట్టు వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. కట్స్ రెండు ఇలా కలిపి కుట్టు వేసేసుకోవచ్చు. స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి, చివరన కొంచెం వదిలిపెట్టాలి థ్రెడ్ని. మిగతా డాట్స్ అన్నీ ఇలాగే కుట్టు వేసుకోవాలి. ఇక్కడ సైడ్ డాట్స్ కుట్టు వేసేటప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచు తీసుకోవాలి క్లాత్ని. చివరికి వచ్చేసరికి 0 సైజు లెంత్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా నీట్గా రబ్ చేసుకొని ఇప్పుడు షేప్ పట్టీలు కుట్టు వేసుకుందాం. షేప్ పట్టీల స్టార్టింగ్ ఇలా కట్స్ ఇచ్చుకోవాలని చెప్తూ ఉంటాను కదా, ఇక్కడ కట్స్ ఇచ్చుకున్నవి ఏంటంటే మనం ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ నుండి అటువైపున పెట్టి కుట్టు వేసుకోవడానికి. ఇక్కడ మిడిల్ డాట్ని కొంచెం ఇలా పైకి హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. షేప్ పట్టి పై నుండి మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేస్తున్నప్పుడు మన ఇందాక కుట్టు వేసుకున్న ఖర్చు ఉంటుంది, ఖర్చుని కింది వైపు కనుక్కుంటూ దానిపై నుండి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున కూడా షేప్ పట్టీలు కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేస్తున్నప్పుడు మనకి మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఫ్రంట్ డాట్ని పైకి ఇలా హోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. మనం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టు వేస్తున్న ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుని కింది వైపుకి టర్న్ చేసి దానిపై నుండి కుట్టు వేసుకోవాలి. మనం కింది వైపుకి టర్న్ చేస్తే కింది వైపుకి వేసుకోవాలి. ఒకవేళ పై వైపుకి టర్న్ చేసుకుంటే పై వైపున కూడా వేసుకోవచ్చు. పైన పట్టుకి అంటే మన బ్లౌజ్ పట్టుకైనా వేసుకోవచ్చు, షేప్ పట్టికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టు వేసుకుందాం. కాజా పట్టి కోసం ఒక 3 ఇంచుల క్లాత్ తీసుకోవాలి, పొడవు మన బ్లౌజ్కి సరిపడా. కాజా పట్టిని బ్లౌజ్కి రాంగ్ సైడ్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. రాంగ్ సైడ్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. రైట్ సైడ్కి టర్న్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. కాజా పట్టి కింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంటే ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ క్లాత్ని ఇటువైపుకి ఫోల్డింగ్ చేసి కాజా పట్టిని ఒక 3/4 ఇంచుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం 3 ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా, అందులోంచి ఒక 3/4 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. మనం హోల్డింగ్ చేసుకున్న క్లాత్ చివరన కుట్టు వేసుకోవాలి. ఒకటి పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇందాక మనం కాజా పట్టి కుట్టు వేసుకునేటప్పుడు జాయింట్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కనబడకుండా మనం కాజా పట్టిని ఇలా కవర్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. మీకు అర్థమైంది కదా, ఆ కుట్టు పైన మాత్రమే వచ్చేలాగా మనం కాజా పట్టిని హోల్డింగ్ చేసి చివరన కుట్టు వేసుకోవాలి. ఇలా నీట్గా హోల్డింగ్ చేసుకుంటూ పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మిషన్ పైనే కాజాలు కుట్టు వేసుకోవాలి, అది ఎలానో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉక్స్ పట్టి కోసం ఒక 2 ఇంచుల క్లాత్ని తీసుకోవాలి. 2 ఇంచుల వెడల్పున్న క్లాత్ని తీసుకోవాలి. ఇవి మనకు 2 పీసులు అవసరం పడతాయి మిషన్ పైన ఉక్సులు కాజాలు కుట్టు వేసుకోవడానికి. ఇప్పుడు మిషన్ పైన కుట్టు వేసుకోవడానికి ఒక 2 ఇంచుల పీస్ తీసుకొని మిడిల్కి హోల్డింగ్ చేసి హోల్డింగ్ చేసిన క్లాత్ని హోల్డింగ్ ఉన్న వైపున ఉక్స్ పట్టి చివరన పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపుకి టర్న్ చేసి ఉక్స్ పట్టి పైన మరొక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఒక 1/4 ఇంచ్ వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నెక్ దగ్గర సమానంగా కట్ చేసుకోవాలి. మరొక ఉక్స్ పట్టి కుట్టు వేసుకోవడానికి చూడండి, స్టార్టింగ్లో అంటే నెక్ కుట్టు వేసుకోవడానికి ఒక 1/4 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుండి మార్కింగ్ చేసుకోవాలి. అదే నెక్ పట్టి కుట్టు వేసుకోవడానికి ఈ చివరను కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి.
రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ మిడిల్లో ఇలా క్లాత్ని ఇలా రబ్ చేసుకొని ఈ హోల్డింగ్ దగ్గర ఇటువైపుకి అటువైపుకి మరొకట మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిడిల్లో కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. పైన కూడా మిడిల్లో మార్కింగ్ పైన మార్కింగ్ రెండు కలిపి పట్టుకొని ఇక్కడ ఇలా హోల్డింగ్ చేసుకోవాలి. ఈ హోల్డింగ్కి ఇటువైపున అటువైపున మార్కింగ్ చేసుకోవాలి. ఈ హుక్స్ పట్టిని ఇది కూడా 2 ఇంచుల వెడల్పున తీసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇటువైపున హోల్డింగ్ మనం ఇందాక కుట్టు వేసుకున్న దానిపైన హోల్డింగ్ వచ్చేలాగా పెట్టి కుట్టు వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా రబ్ చేసుకోవాలి. నేను ఇలా దింపి పెట్టి క్లాత్ని టర్న్ చేసుకుంటూ రబ్ చేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునేవారు ఏంటి అంటే మీకు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అంటే ఉక్సులు కుట్టు వేసుకున్న తర్వాత నెక్ కుట్టు వేసుకోవడం రాకపోతే ఈ కుట్టు అనేది ఇప్పుడు మనం పైన వేస్తున్న ఉక్స్ పట్టి తర్వాత అయినా కుట్టు వేసుకోవచ్చు. నేను మిస్టేక్లో ఇది కుట్టు వేస్తున్నాను. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇది కుట్టు వేసుకోకముందు నెక్ పట్టి కుట్టు వేసుకొని ఇది ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను. మీకు అర్థమైంది కదా. ఇలా మనం ఉక్సులు వేసుకున్న తర్వాత నెక్ పట్టి కుట్టు వేసుకుంటే పైన ఉన్న హుక్ అనేది పాదంకి కొంచెం తడుతుంది. కానీ నేను కొంచెం మెల్లమెల్లగా కుట్టు వేస్తాను అన్నమాట. కానీ ఇప్పుడు మీకు పైన ఉన్న నెక్ పట్టి కొంచెం విప్పి కుట్టు వేస్తాను. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. తట్టకుండా ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వారికి ఏవైనా కుట్టు వేసేటప్పుడు ఏదైనా కష్టంగా అనిపిస్తే నాకు చెప్పండి. ఈజీగా ఎలా కుట్టు వేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ కుట్టు వేసుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అంటే బ్లౌజ్ది సెల్ఫ్ పైపింగ్ వేస్తాను. దానికోసం మనం నెక్ పట్టిని లోపల వైపుకే కుట్టు వేసేసుకోవాలి. కుట్టు అంటే జాయింట్ వేసుకోవడం అంతే. నెక్ పట్టి కుట్టు వేసుకోవడం అంటే మనం రైట్ సైడ్కి కుట్టు వేసి రాంగ్ సైడ్కి టర్న్ చేసి కుట్టు వేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్నే పెట్టి ఓన్లీ జాయింట్ చేస్తున్నాను అనమాట. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను కుడుతున్నది చూడండి. రాంగ్ సైడ్న మాత్రమే పెట్టి ఓన్లీ జాయింట్ చేస్తున్నాను నెక్ పట్టిని. ఇది రౌండ్ పట్టి మనం కట్ చేసుకున్నాం కదా. కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా నెక్ పట్టి వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం నేను ఇలా కుట్టు వేస్తున్నాను. ఇలా నెక్ పట్టి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి 2 షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. నీట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్స్ 2 ఎదురెదురుగా వస్తాయి. ఉక్సుది కాదు, అది 2 కలిపిలా వస్తాయి. ఇలా పెట్టి చూసుకోవాలి. నేను షోల్డర్ పైన క్రాస్గా కట్ చేయడం మీకు చూపించలేదు కదా. చూడండి ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి. ఓన్లీ నెక్ వైపున మాత్రమే కట్ అవ్వాలి. మన షోల్డర్ సైడ్ అయితే అసలు కట్ చేసుకోవద్దు. ఇప్పుడు షోల్డర్స్ 2 ఇలా నీట్గా పట్టుకొని 2 సమానంగా పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఇటువైపున కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. చూడండి షోల్డర్స్ జాయింట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇలా రబ్ చేసుకోండి స్టార్టింగ్లో. ఎందుకంటే మనం నెక్ కుట్టేటప్పుడైనా షోల్డర్స్ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడైనా కొంచెం ఇలా ఊడిపోయినట్టు అవుతుంది కదా. కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి. అటు సైడ్న ఇటువైపున కొంచెం దూరంగా థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ పైన కొంచెం రబ్ చేసుకోవాలి. ఇలా గోరు పెట్టి కొంచెం థ్రెడ్స్ కానీ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు నెక్ పట్టి కుట్టు వేసుకుందాం. నెక్ పట్టి అయితే చూడండి ఇలా మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పులో కట్ చేసుకొని పీసెస్ అన్నీ ఇలా జాయింట్ చేసుకోవాలి. నెక్ పట్టీలు ఇలా జాయింట్ చేస్తున్నప్పుడు ఖర్చు అన్నీ ఒకే వైపు వచ్చేలాగా చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. మనకి ఖర్చు అనేది కుట్టేటప్పుడు పైకి కనబడకుండా చూసుకోవాలి. ఇలా కుట్టు వేసుకొని అయిపోయిన తర్వాత నెక్ పట్టి మొత్తం పొడవున ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. నెక్ పట్టి మొత్తం ఇలా ఒక 1/2 ఇంచ్ హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇది మన నెక్ పట్టి లాగా కాకుండా మన పైపింగ్ లాగా కుట్టు వేసుకోవడానికి అనమాట. ఓకే అండి. ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టి కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి కుట్టు వేసుకోవాలి. ఇది ఏంటి అంటే నేను ఇక్కడ కట్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా మీకు. నేను ఆల్రెడీ నెక్ పట్టి కుట్టు వేశాను, వీడియో రికార్డ్ అవ్వలేదు. కుట్టు విప్పేసి మళ్ళీ మీకు చూపించడం కోసం ఈ కుట్టు విప్పి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నెక్ రౌండ్ తిరిగే దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి. బ్లౌజ్కి ఆల్రెడీ కుట్టి నేను కట్స్ ఇచ్చాను. ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రమే నెక్ పట్టి విప్పి మళ్ళీ కుట్టు వేస్తున్నాను. ఇలా నెక్ పట్టి కుట్టు వేస్తున్నప్పుడు సేమ్ లెంత్లో కుట్టు వేసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వేసుకోవద్దు. ఒక దగ్గర ఎక్కువ వేసుకున్నామంటే మనకి నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. దగ్గరికి అంటే చివరికి వేసుకున్నామంటే మనకు నెక్ పట్టి అనేది పిగిలిపోతుంది, కుట్టు ఆగదు, ఊడిపోతుంది. ఓకేనా. సేమ్ లెంత్లో కుట్టు వేసుకోవాలి నిదానంగా. ఓకే అండి. మీకు అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్స్లో చెప్పండి. ప్రతి వీడియో మీకోసం చేసి పెడతాను. ఓకేనా? నెక్ పట్టి మొత్తం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఒక పైపింగ్ పట్టి లాగానే కుట్టు వేస్తాను. థ్రెడ్ లేకుండా ఓన్లీ నెక్ ఈ పట్టిని పైపింగ్ లాగా హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ చివర నేనైతే కొంచెం కుట్టు విప్పేసాను. మీకు నెక్ ఉక్సు తడుతుందని కుట్టు వేయడానికి భయపడుతున్నారు కదా, ఇలా విప్పేసుకొని నెక్ పట్టి కుట్టు వేసేసుకోవాలి. ఒకవేళ కుట్టు వేసుకున్న తర్వాత అయితే, లేదంటే మనం ముందుగానే నెక్ పట్టి కుట్టు వేసుకున్న తర్వాత మాత్రమే ఉక్సు పట్టీలు కుట్టు వేసుకోవాలి. మిషన్ పైన ఉక్సులు కుట్టు వేసుకోవడానికి ముందుగా నెక్ కుట్టు వేసుకున్న తర్వాతనే ఉక్సులు కుట్టు వేసుకోవాలి. ఓకేనా? ఉక్స్ అనేది కొంచెం తడుతుంది, నేనైతే నిదానంగా వేస్తాను. కొత్తగా నేర్చుకునే వారైతే ముందుగా నెక్ కుట్టు వేసుకున్న తర్వాతనే హుక్స్ అనేవి మిషన్ పైన కుట్టు వేసుకోవాలనుకుంటే, ఓకేనా? నెక్ కుట్టు వేసుకున్న తర్వాతనే హుక్స్లు కుట్టు వేసేసుకోండి. ఈ చివరన కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇటువైపుకి కొంచెం ఇలా పైపింగ్ లాగా హోల్డింగ్ చేసుకుంటూ ఈ చివరన కుట్టు రావాలి. చూడండి, పైపింగ్ పైన కాకుండా, బ్లౌజ్ పైన కాకుండా, పైపింగ్ పైన కాకుండా మిడిల్లో కుట్టు వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా పైపింగ్ కుట్టు వేస్తున్నప్పుడు నిదానంగా కుట్టు వేసుకోవాలి. చూడండి, పైపింగ్ పైన కాకుండా, బ్లౌజ్ పైన కాకుండా మిడిల్లో వచ్చేలాగా పైపింగ్ని ఇలా కొంచెం కొంచెంగా హోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత నీడిల్ని దింపి పెట్టాలి. నీడిల్ని దింపితే మన క్లాత్ అనేది జరగకుండా నీడిల్ని దింపి క్లాత్ని ఇటువైపుకి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా కుట్టు వేసుకోవాలి. పైపింగ్ని సేమ్ లెంత్లో ఇలా హోల్డింగ్ చేసుకోవాలి. మనం థ్రెడ్ పెట్టుకుంటే సేమ్ థ్రెడ్ ఎంత ఉందో అంతే వస్తుంది కదా, మనం ఇలా ఉట్టిగానే నార్మల్గానే ఇలా హోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ లెంత్లో ఇలా హోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ పట్టుకోవాలి. హోల్డింగ్ చేసి స్టిఫ్గా ఇలా పట్టుకున్న తర్వాతనే కుట్టు వేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా గమనించండి. మనం ఇలా హోల్డింగ్ చేసుకొని పట్టుకున్న తర్వాత ఇక్కడి వరకు మాత్రమే కుట్టు వేసుకోవాలి, మనం హోల్డింగ్ చేసుకున్న వరకు. తర్వాత నీడిల్ని దింపి పెట్టి, క్లాత్ కదలకుండా నీడిల్ని దింపి పెట్టి ముందుకి మరి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ చివరన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక పావించి వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ పావించి క్లాత్ని లోపల వైపుకి హోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక పావించి ఎడ్జ్లో మరొక కుట్టు వేసుకోవాలి. మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఓకే అండి, మీకు అర్థమైంది కదా? చిన్న కుట్టు పెట్టి సేమ్ కలర్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి. మన బ్లౌజ్ కలర్ సేమ్ ఉండాలి థ్రెడ్, ఎందుకంటే మనం పైన కుట్టు వేసుకుంటున్నాం కదా, కలర్ కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా మనకి నీట్గా కనిపించదు. ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ బ్లౌజ్కి మనం చేతి పని మొత్తం మిషన్ పైనే వేసుకుంటున్నాం. ఇలా చూడండి, ఇప్పుడు హెమ్మింగ్ పట్టి కూడా మిషన్ పైన అయిపోయింది. అంటే మనం పైపింగ్ వేసుకున్నట్టు ఉంటుంది, మనం హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మిషన్ పైన హుక్స్లు కాజాలు కూడా కుట్టు వేసుకోవడం చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నెక్ పట్టి కుట్టు వేసుకోవడం అయిపోయింది కదా, హుక్స్ పట్టిని ఇటువైపుకి ఇక్కడ కొంచెం ఇలా హోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకొని దీనిపైన కుట్టు వేసేసుకోవాలి. ఇది మీకోసం మాత్రమే విప్పి కుట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు తర్వాత అంటే నెక్ పట్టి కుట్టిన తర్వాత అయినా కుట్టు వేసుకోండి, లేదంటే ముందుగా కుట్టు వేసుకుంటే హుక్స్ తడుతుంది కదా, తట్టినా పర్వాలేదు మెల్లగా కుట్టు వేసుకుంటాం అనేవారు మాత్రమే ముందుగా కుట్టు వేసుకోండి. లేదంటే ఇలా నెక్ పట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే కుట్టు వేసుకోండి. ఓకేనా? హుక్స్లు కుట్టేటప్పుడు చూడండి, హుక్స్ దగ్గర కొంచెం ఇలా ఓపెన్ చేసుకోవాలి. కొండి కొంచెం దగ్గరికి ఉన్నట్టు ఉంటుంది కదా, హుక్స్లు ఇలా అతుక్కపోయినట్టు ఉంటాయి. అలా కాకుండా కొంచెం ఇలా కొండి ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం రబ్ చేసుకున్న మిడిల్లో ఇలా పెట్టేసుకోవాలి. హుక్స్ అన్నీ ఇదే విధంగా పెట్టేసుకోవాలి. మనం ఇలా మిషన్ పైన హుక్స్లు ఇలా కుట్టు వేసేటప్పుడు మనం ఇలా రబ్ చేసుకున్న గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ అనేది కొంచెం చిన్నగానే పెట్టేసుకోవాలి. పెద్దగా పెట్టుకుంటే హుక్స్ అనేవి అందులోంచి మనకి ఊడొచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ అనేది చిన్నగానే తీసుకొని రబ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్లన్నీ ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి క్లాత్. హుక్స్లు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం పెట్టే ముందు కొంచెం ఓపెన్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మళ్ళీ కొంచెం దగ్గరకు అనుకోవాలి, లేకపోతే మనకు పెట్టుకుంటే ఆగదు, ఊడిపోతే తొందరగా. ఇలా కొంచెం టైట్ చేసుకోవాలి మళ్ళీ హుక్స్లని. ఇలా కుట్టు వేసుకున్నప్పుడు మనకి హుక్స్లు ఊడిపోకుండా ఉండాలి అంటే ఇటువైపున రింగ్స్ ఉంటాయి కదా హుక్స్కి స్టార్టింగ్లో, ఈ రింగ్స్ కొంచెం కొంచెంగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. హుక్స్ అన్నింటికి ఇలా ఓపెన్ చేసుకోవాలి. హుక్స్లన్నీ ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి, మనం ఓపెన్ చేసి పెట్టేసుకున్నాం కదా, వాటిని కొంచెం ఇలా టైట్ చేసుకోవాలి అన్నీ.
తర్వాత క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసి ఈ చివర ఉన్న క్లాత్ని చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇటువైపుకి హోల్డింగ్ చేసుకొని ఇటువైపున ముందుగా ఒక పావించి హోల్డింగ్ చేసుకొని మిగతా ఉక్స్ పట్టి మొత్తం ఇటువైపుకి టర్న్ చేసుకొని కుట్టు వేసుకోవాలి చివరన. ఇక్కడ కూడా మనకి కొంతమంది తడుతుంది కదా, ఇక్కడ మీరు ఎలా కుట్టు వేస్తున్నారని నాకు కామెంట్ చేశారు. ఎలా అంటే చూడండి, మనం కుట్టు వేస్తున్నప్పుడు ఓన్లీ హాఫ్ పాదం అటుపోతుంది, హాఫ్ పాదం ఇటువైపున ఉంటుంది కదా. మిడిల్లో ఈ ఉక్స్ పట్టి చివరనే కదా మనం కుట్టు వేసుకుంటాం, ఉక్స్ అనేది మనకేం తట్టదు. మన ఉక్స్ పట్టి ఒక 30 ఇంచైనా ఉంటుంది కదా, ఉక్స్ అంతా పొడవే ఉండదు కదా, ఉక్స్ పైకే ఉంటుంది కాబట్టి మనం ఈ చివరన ఉక్స్ పట్టి చివరన కుట్టు వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు, మంచిగానే వేసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటి ఇబ్బంది లేకుండానే మంచిగా కుట్టు వేసేసుకోవచ్చు. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కింద పైన అంటే ఉక్స్ పట్టికి కింద వైపున పై వైపున కొంచెం రబ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఒకవేళ రబ్ చేసుకోవాల్స్తే చేసుకోండి, లేదంటే చేతి పైన కొంచెం కుట్టు వేసేసుకోండి నీడిల్తో. కుట్టు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా కుట్లు వేసుకోవడం అయిపోగానే మనకి థ్రెడ్స్ అనేవి దగ్గరికి నీట్గా కట్ చేసుకోవాలి. చేయితో కూడా మనం ఇలా లాగొద్దు, కుట్టు తెంపడం కోసం చేయితో లాగితే మన కుట్టు మొత్తం ఊడిపోతుంది. అలా కాకుండా ఎక్కడక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, హుక్స్ అనేది మనకి ఎంత గ్యాప్ ఉంది కదా, మనకి మిషన్ తట్టే సమస్య ఉండదు, పాదం తట్టే సమస్య ఉండదు అనమాట. ఇప్పుడు కాజా పట్టు వైపున కుట్టు వేసుకోవాలి, చివరన రబ్ చేసుకోవాలి, ఇక్కడ మార్కింగ్స్ చేసుకోవాలి. సేమ్ హుక్స్కి ఎలా అయితే చేసుకున్నామో ఇటువైపున కూడా అలాగే చేసుకోవాలి. కింది వైపున పై వైపున చేసుకున్న తర్వాత రెండు కలిపి మిడిల్లో చేసుకోవాలి. మిడిల్లో మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైది మిడిల్ పట్టి ఈ రెండింటి మిడిల్లో ఇలా హోల్డింగ్ చేసుకొని హోల్డింగ్ ఇటువైపున అటువైపున ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపున కూడా అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు కింది నుండి కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ నుండి చిన్న కుట్టు పెట్టి కొంచెం ఇలా రబ్ చేసుకుంటూ ఇలా వీ షేప్లో వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నీడిల్ని దింపి ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు ఈ మార్కింగ్ వరకు కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని టర్న్ చేసుకుంటూ ఇటువైపుకి కుట్టు వేసుకోవాలి మళ్ళీ వీ షేప్లో. ఇప్పుడు ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా కుట్టు వేసేటప్పుడు క్రాస్గా తీసుకొని ఇటువైపుకి టర్న్ చేసి మళ్ళీ ఇక్కడి వరకు కుట్టు వేసుకొని ఈ మార్కింగ్ వరకు ఇలా కాజాలన్నీ ఇదే విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్స్లో చెప్పండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి నా నుంచి ఒక మంచి మాట ఏంటి అంటే, మీరు స్టార్టింగ్ నుంచి నీట్గా కుట్టు వేసుకోవడం నేర్చుకోండి, నిదానంగా కుట్టు వేయడం నేర్చుకోండి. ఒకసారి వర్క్ చేయడం మంచిగా నీట్గా నేర్చుకున్నారు అంటే తర్వాత కొంచెం కొంచెంగా మీరు ఫాస్ట్గా కుట్టు వేసుకోవడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు కాజా పట్టీలు కుట్టు వేసుకున్న తర్వాత ఈ చివరన కాజా పట్టీలకి చివర నుండి ఒక కుట్టు వేసేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు, ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పెద్ద కుట్టు వేసుకున్నాం కదా, ఆ పెద్ద కుట్టు అనేది విప్పేసుకోవాలి. కాజాలకి మనం స్టార్టింగ్లో పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు అనేది మొత్తం ఇలా విప్పేసుకోవాలి. ఓకే అండి, కుట్టు విప్పేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఇదన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు ఉక్సులు పెట్టి చూపిస్తాను. ఉక్సులు అసలు ఊడిపోయే ఛాన్సే ఉండదు. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టు వేసుకుందాం. హ్యాండ్స్ కుట్టు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, లోతులు పక్క పక్కన వచ్చేలాగా ఇలా ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టార్టింగ్ నుండి ఒక 1/2 ఇంచు హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చిన్న కుట్టు పెట్టి మాత్రమే కుట్టు వేసుకోవాలి, ఇక్కడ పెద్ద కుట్టు పెట్టుకోవద్దు. మన హెమ్మింగ్ పట్టీకి అయితే పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి. చూడండి, పక్క పక్కనే పెట్టుకోవాలి. మరొక హ్యాండ్ని కూడా ఇలా లోతులు పక్క పక్కనే ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. థ్రెడ్ కట్ చేసుకోకుండా పక్క పక్కనే పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. ఈ థ్రెడ్ ఇప్పుడు కట్ చేయొద్దు, తర్వాత కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుండి హెమ్మింగ్ పట్టీ కుట్టు వేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీ కోసం మరొక 30 ఇంచుకి హోల్డింగ్ చేసుకొని పెద్ద కుట్టు పెట్టి మిడిల్లో కుట్టు వేసుకోవాలి. మిడిల్లో మాత్రమే పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం పెడుతున్న పెద్ద కుట్టు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత పెద్ద కుట్టు అనేది విప్పేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీలా కుట్టు వేస్తున్నప్పుడు టేప్ పట్టి చూసుకోండి, ఒక 30 ఇంచు ఉండేలాగా చూసుకోండి. మరి 1 ఇంచు కానీ అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు, మరి 30 ఇంచు కంటే తక్కువ కూడా ఉండకుండా చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ పొడవు కదా, మనం ఇక్కడ పొడవు పెంచుకున్నాం కాబట్టి బ్లౌజ్ని పొడవు దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని
మరొక హ్యాండ్ని దీనిపైన వేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనకి చూడండి 2 లోతులు ఇలా ఎదురెదురుగా ఉండాలి. 2 లోతులు ఎదురెదురుగా ఉండాలి. ఇక్కడ మనం కుట్టు వేసుకుంటాం కదా, హోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్నా కూడా ఎదురెదురుగా ఉండాలి. ఇక్కడ డాట్స్ మనం కట్స్ ఇచ్చుకుంటాం కదా, ఆ కట్స్ కూడా కలిసేలాగా పెట్టుకోవాలి నీట్గా. ఇలా పెట్టి చూసుకున్న తర్వాత మనకి ఏమన్నా ఎక్స్ట్రా ఎక్కువగానే ఉంటే తెలుస్తుంది అన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి పెద్దగా రాకుండా ఉంటుంది ఇలా చూసుకున్నప్పుడు. చూడండి ఇటువైపున అటువైపున నీట్గా ఇలా సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టి కుట్టు వేసుకోవాలి. చూడండి లోత్ అనేది మన ఫ్రంట్కి రావాలి. మనం లోతు కట్ చేసుకున్నాం కదా హ్యాండ్కి, అది ఫ్రంట్ వైపునికి రావాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా కుట్టడం. మనకి లోత్ అనేది ఫ్రంట్ వైపుకి వస్తుంది. హ్యాండ్స్ కుట్టు వేసేటప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. సేమ్ లెంత్లో స్టార్టింగ్ నుంచి చివరి వరకు సేమ్ లెంత్లో ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. నీట్గా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూడండి ఈ చివరి ఇలా కట్స్ కలుస్తాయి. మనం కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్తూనే ఉంటాను కదా ఇలా కట్స్ ఇచ్చుకోవాలి అని. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కట్స్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా అని. ఇలా కట్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎలా వస్తుందో ఏంటో అని పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. మనం ఇలా కట్స్ కలిసేలాగా కుట్టు వేసేసుకుంటే హ్యాండ్స్కి మరొక కుట్టు వేసుకోవాలి, డబుల్ కుట్టు వేసేసుకోవాలి హ్యాండ్స్కి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. హ్యాండ్స్ ఇటువైపున కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి లోతు మనకి ఫ్రంట్ వైపుకి వస్తుంది. ఇది ఫ్రంట్ వైపు నుండి కుట్టు వేసేసుకోవచ్చు. ఒకటి మనకు ఒక హ్యాండ్ బ్యాక్ వైపు నుండి వస్తుంది, బ్యాక్ పార్ట్ నుండి వస్తుంది, ఒకటేమో ఫ్రంట్ పార్ట్ నుండి వస్తుంది కుట్టు వేసుకోవడానికి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి. ప్రతి డౌట్ మీకు క్లియర్ చేస్తాను. మీకు వీడియోలో చూపిస్తూ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనా. ఇలా స్టార్టింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో సేమ్ లెంత్లో కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపున కూడా డబల్ కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం కొంచెం క్లాత్ పెట్టి కొంచెం ఇలా లాగాలి. లాగితే మనకి ఇక్కడ కుట్టు పట్టినట్టు అవుతే కొంచెం తెగుతుంది. గట్టిగా లాగద్దు, కొంచెం లాగినా కూడా తెగేది ఉంటే తెగుతుంది, లేదంటే లేదు. ఇలా అయినా సరే మరొక కుట్టు వేసేసుకోవాలి, డబుల్ కుట్టు. హ్యాండ్స్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం కుట్టు వేసుకున్న ఖర్చు ఉంటుంది, ఖర్చుని అటువైపుకి టర్న్ చేసి హ్యాండ్ పైన ఇలా గోరు పెట్టి రబ్ చేసుకోవాలి. మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకుందాం. మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ది. ఈ మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. స్టార్టింగ్లో రబ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో రబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు డాట్స్ ఉన్నాయి కదా, మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇవి కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ కట్స్ రెండు ఇలా కలిసేలాగా పట్టుకొని దానిపైనే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. ఈ చివరన కూడా హ్యాండ్స్ మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకొని చివరన రబ్ చేసుకోవాలి. అలాగే ఈ కుట్టు పక్కన మరొక కుట్టు వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో చిన్న కుట్టు పెట్టి వేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టి ఒక 3 కుట్లు వేసుకోవాలి. సైడ్ కుట్లు ఒక 3 వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చివరన ఉన్న ఎక్స్ట్రా క్లాత్స్ కానీ థ్రెడ్స్ కానీ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. లోపల వైపున మరొక చిన్న కుట్టు వేస్తున్నాను. ఇది వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం మెజర్మెంట్స్ తీసుకున్నది లైనింగ్ బ్లౌజ్, ఇది మనం స్టిచ్ వేస్తున్న ప్లెయిన్ బ్లౌజ్ కదా, దీనికి దానికి కొంచెం తేడా వస్తుంది. అందుకని నేను లోపల వైపుకి కొంచెం కుట్టు వేస్తున్నాను. ఇలా కుట్టు వేసుకొని అయిపోయిన తర్వాత మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇలా చూసుకోవాలి. చూడండి కాజా పట్టి దగ్గర నుండి ఇలా ఉక్స్ పట్టి వరకు ఇలా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా వస్తే పర్వాలేదు, లేదంటే ఇటువైపుకి అటువైపుకి కొంచెం కుట్టు వేసేసుకోవాలి. ఓకే అండి, మనకి కరెక్ట్గా సరిపోయింది కదా. కొంచెం ఎటువైపునైనా చిన్నగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.